క్రైస్తవుల మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుల పేరిట క్రైస్తవులారట. మనుషులు ఏం చేస్తారంటే వారికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని చెప్పనని తెలియక ఏం చేస్తారంటే దైవము కాని వాటిని దైవంగా భావించి కొద్దిమంది వాళ్ళు ముందు నిలబెట్టుకుంటారు, కొద్దిమంది వాళ్ళ హృదయంలో ఉంచుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే దైవము కాని వాటిని ప్రాణం కంటే ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ 3 విషయాల్లో వాళ్ళ ముందు నిలుపుకునేటువంటి విషయం కావచ్చు, లేకపోతే ప్రాణం కంటే ఎక్కువగా వారి దైవాలను అనుసరించేటువంటి విషయం కావచ్చు, మరి కొద్దిమంది వారి హృదయంలో ఉంచుకుంటారని చెప్పుకున్నాం కదా, ఆ విషయంలో కావచ్చు. తప్పని చెప్పట్లేదు, కానీ వాళ్ళు అజ్ఞానంతో లేకపోతే వారికి ఉన్నటువంటి భయం వలన భక్తి వలన రక్షణ సమయంలో రక్షింపబడాల్సినటువంటి పరిస్థితిలో రక్షిస్తాయి అనుకొని తెలియనటువంటి వాటిని అనుసరిస్తూ ఉంటారు. దేవుని లేఖనం చెప్తా ఉంది, అది ఏదైనా కావచ్చు, తెలియనటువంటిది ఏదైనా కావచ్చు, అటువంటి వాటిని అనుసరించటం వల్ల ఉపయోగం లేదు, అవి మీకు రక్షణగా ఉండవు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు కొండ బద్దలు కొట్టినట్లు అంటారు కదా, అట్లాగా ఉన్నది ఉన్నట్లుగా మీరు చేసేది తప్పు, అవి మిమ్మల్ని రక్షించవు అని ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయబడినది 44వ అధ్యాయము 17వ వచనం. నేను చదువుతా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 17వ వచనం. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. ఇదిగో మనుషుల యొక్క భక్తి అనేది ఇలాగుంటా ఉంది. నిజానికి అక్కడి నుంచి వచ్చినటువంటి అనేకులు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకోవటం, ఆయన ఎడల భయభక్తులు నిలపటం వల్ల ఈరోజు ఊపిరి తీసుకుంటా ఉన్నాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. లోకం మీద ఈ విషయం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అపోస్తలుల కార్యంలో అయితే దేవుని శిష్యులు స్వార్థ చెప్పుకుంటూ పోతా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి దేవతగా, వారికి దేవుళ్ళుగా నిలుపుకున్నటువంటి ఆ పరిస్థితిలో వాక్యము విన్నటువంటి అనేకులు ఏం చేశారంటే చివరికి మంత్రగాళ్ళు సైతం వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా కాల్చేశారు. దేవుని వాక్యము మనుషునికి రక్షణ తీసుకురావటమే కాకుండా రక్షిస్తాయంట. ఆపత్కాలంలో మనకి అండగా ఉండి మన జీవితాలను కాపాడుతాయి. ఈ కాపాడలేనటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి అనేకులు, వాక్యము విన్నటువంటి అనేకులు, రక్షించబడ్డటువంటి అనేకులు సాక్ష్యం చెప్తా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము చేత నడిపించబడుచున్నటువంటి మన జీవితాల్లో ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే, ఏ పరిస్థితిలో ఉండు, ఏ సమయంలో ఉండు, మనతో ఉన్నటువంటి మనుషుడు మొదలుకొని మనల్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాల వరకు, మనతో ఉన్నటువంటి మనుషుడు మొదలుకొని మనల్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాల వరకు ఎవరు మనకి అక్కరగా ఉంటారో, మనల్ని రక్షిస్తారో, ఎవరు మనల్ని పాడు చేయాలని చూస్తారో, అది పక్కనున్న మనుషుడు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు. ఇప్పుడు కూడా ఒకప్పుడు జరిగిందని లేఖనాల్లో చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా దరిద్రం అదే వెంటబడతా ఉంది. లేఖనం చెప్పినట్లు ఒకప్పుడు దేవుని సువార్తని ప్రకటించకుండా
ప్రకటించకుండా అడ్డముగా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఒకప్పుడు దేవుని రాజ్యానికి విరోధంగా ఉన్నటువంటి ప్రభుత్వాలే ఇప్పుడు కూడా కనపడతా ఉన్నాయి. అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అక్కడక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి రక్షణ తీసుకొస్తుంది. ఈ మనుషుల యొక్క బలము నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా మనము ఎవరినైతే ఆశ్రయించి ఉన్నామో, లేఖనం చెప్తా ఉన్నది, వారిని రక్షింపలేనటువంటి వాటిని ముందు పెట్టుకొని సాగిల పడతా ఉన్నారని. అటువంటి స్థితిలో మనము లేము. మనల్ని రక్షించగలిగినటువంటి దేవుని ముందు పెట్టుకొని మనం ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏ పరిస్థితి అయినా సరే కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే కావచ్చు, ముందున్నటువంటి పరిస్థితి మన జీవితాలను పాడు చేయకుండా, మన జీవితాలను నశించిపోకుండా కాపాడుతుంది. జీవితం అనేది దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడు నిజమైనటువంటి దేవుడు అయ్యుండి మనకు రక్షణ తీసుకొచ్చేటువంటి ఆశ్రయంగా ఉంటా ఉన్నాడు. ఆ వెనుకటి రోజుల్లో ఒకసారి మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో రాయబడుతుంది, ఏకంగా శాసనాన్ని తీసుకొని వస్తారు. అంటే ఈ ప్రజలు కనుక ఉన్నట్టయితే ప్రభుత్వానికి మేలు కాదు, రాజుగారికి అసలు ఏమాత్రం కూడా నెమ్మది అనేది ఉండదు వీళ్ళ వల్ల అని చెప్పనని ఆ ప్రజలను, దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఉండనియొద్దనే శాసనాన్ని పుట్టిస్తారు. అంటే ఒక గవర్నమెంట్ జీవోని తీసుకొస్తారు. ఎంత జీవో తీసుకొచ్చినా, ఎంతటి బలమైనటువంటి ప్రయత్నం జరిగినా సరే మన ముందున్నది, మనం సాగిలపడి మొక్కుతున్నది ఎవరినంటే రక్షించగలిగినటువంటి దేవుణ్ణి. అదే అధ్యాయంలో మరొక మాట రాయబడ్డది, 15వ వచనం నేను చదువుతా. అదే అధ్యాయం 15వ వచనం, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును, ఒక తుండి తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిల పడును. వారు చేసేటువంటిది దేనితో చేస్తూ ఉన్నారో ఆ చేసేటువంటి దానిని ఉపయోగించి లేఖనంలో చెప్పినట్లుగా వారి అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు. విగ్రహాన్ని చేసినటువంటి మనుషుడు ఏం చేస్తా ఉన్నాడంటే దానికి ఉపయోగించేటువంటి ఆ కట్టెతోటే చలి కాచుకుంటా ఉన్నాడు. ఆ చలి కాచుకునేటువంటి కట్టెను విగ్రహంగా చేసి దాని ముందు సాగిల పడతా ఉన్నాడు. ఇట్లాగ సాగిల పడినటువంటి మనుషుడు దానికి ఏమైనా మొక్కుతా ఉన్నాడు అంటే నీవు నన్ను రక్షించు అని మొక్కుతా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఆలోచన అనేది లేదా, తెలివి అనేది లేదా, లేఖనంలోనే కనపడతా ఉంటది. 19వ వచనంలో రాయబడి ఉన్నది. ఎంతగా రాయబడి ఉన్నదంటే నీవు నేను కలిసి మాట్లాడుకుంటే ఏ మాటలైతే మనం మాట్లాడుకుంటామో వాటన్నిటి గురించి రాయబడ్డది. వాడుక భాష అంటే మనం రోజు ఎలాగ మాట్లాడుకుంటామో అటువంటి మాటలను ఉపయోగించి రాయబడ్డది. నిజంగానే ఒకసారి ఆలోచన చేస్తే కోపతాపాలకి అవకాశం ఇవ్వకుండా లేఖనాన్ని ఒకసారి ఆలోచన చేస్తే రక్షించబడినటువంటి వారు అనేకులు ఈ రోజున సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఈ లేఖనాలను చెప్పి ఇప్పుడు సాక్ష్యం చెప్పేటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు కోపతాపాలకు పోల. ఎందుకంటే నిజమే కదా అని ఆలోచన చేసి వారికి ఎదురుపడ్డటువంటి సమస్యల్లో నుంచి దేవుడు రక్షిస్తే దేవుని శక్తిని తెలుసుకున్నారు. ఆమేన్.
వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాల్లో నుంచి దేవుని శక్తిని తెలుసుకొని అవును కదా, ఇప్పుడు నేను నా ముందు దేవునిగా ఏదో ఒక దాన్ని ఏదైనా కావచ్చు, ఏదో ఒక దాన్ని నిలుపుకున్నటువంటి దానిని ఉపయోగించి మరలా ఏం చేస్తా ఉన్నా అంటే నా అవసరాలు తీర్చుకోవటం కోసం దాన్నే వాడుకుంటా ఉన్నా. ఆ అవసరం తీరేటప్పుడు ఆలోచన రాదా? నా అవసరం తీర్చుకున్నటువంటి దీనితోటే నేను ఒకప్పుడు మాట్లాడి నన్ను రక్షించమని అడిగిన. ఈ రోజున దాన్నే నా అవసరానికి ఉపయోగించుకుంటా ఉన్నా. దైవత్వము ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇక దాంట్లో కనుక దైవత్వం అనేది ఉంటే, శక్తి అనేది ఉంటే, మనల్ని కాపాడగలిగేంత సామర్థ్యము, శక్తి అనేది ఉంటే మన అవసరానికి ఎట్లాగ కాల్చి బూడిద చేస్తాం? మనం కాలిపోవాలా? దేవుణ్ణి ముట్టుకుంటే మన అవసరం కొరకు మనం కాలిపోవాలా? కాలిపోకపోగా వాటిని కాల్చేసి చలి కాసుకుంటా ఉన్నాం. ఆలోచన లేదా? తెలివి అనేది లేదా? ఎవడు కూడా ఆలోచన చేయడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సాక్ష్యం చెప్పేటువంటి వారు, అలాగనే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి వారితో పాటుగా అంతకు మునుపు ఉన్నటువంటి వాళ్ళు ఈ దైవము కాని వాటిని దైవంగా చేసుకొని వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితుల్లో నుంచి నిజ దేవుని చేత, యేసుక్రీస్తు చేత రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటా ఉన్నారు. దేవుడు రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు. మిగిలినటువంటిది అంతా కూడా అదొక మాయ, అదొక మిథ్య అని చెప్పనని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎవరు? ఆ దైవము కాని వాటిని హృదయంలో ప్రాణము కంటే ఎక్కువగా అనుసరించినటువంటి వాళ్ళే. మరెవరో ఈ విషయాలని చెప్పే అవకాశం లేకుండా వాటిని ప్రాణం కంటే ఎక్కువగా అనుసరించినటువంటి వాళ్ళే ఈ రోజున అపోస్తుల కార్యంలో ఉన్నది, అంతకుముందు ఉన్నటువంటి దినాల్లో కూడా ఉన్నారు. వారి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి అనేకులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మరొకసారి చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతా. 44:19 వచనం. ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దాని చేయుదున, చెట్టు మొత్తుకు సాష్టాంగ పడుదున అని ఎవడను యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. ఆలోచన చేస్తే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి కొట్టినట్టు ఉంటుంది. కానీ ఆ ముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కరెక్టే. ఆలోచన చేస్తే మొదట చెప్పినట్లుగా కోపతాపాలకి అవకాశం ఇవ్వకుండా ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట అనేది సూటిగా తగులుతుంది. రక్షింపలేనటువంటి వాటిని ఆశ్రయించి నేను రక్షింపబడతా అని కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి సందర్భంలో ఆలోచన చేస్తే ఇవన్నీ ఎదురుపడతాయి. ఏమి ఎదురుపడతాయి అంటే, దేవునిగా చేసుకున్నటువంటి వాణిని తీసుకొని కాల్చి దాంట్లో రొట్టెని చేసుకొని ఆ తిన్నటువంటి రొట్టెని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇట్లాగ జరుగుతూ ఉన్నది ఏంటి? మనకి మన ప్రాణానికి అండగా ఉంటుంది అనుకున్నటువంటి దైవాన్ని మనం కాల్చేసి ఆ నిప్పుల్లో రొట్టెని చేసుకొని తిని సాఫీగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఎక్కడున్నది దేవుని యొక్క శక్తి? ఎక్కడున్నది మనల్ని కాపాడగలిగేంత సామర్థ్యము? ఆలోచన చేస్తే ఎవరికి కూడా వివేచన అనేది, తెలివి అనేది లేకుండా పోతా ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకసారి
ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. సర్వోన్నతుడైనటువంటి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారిలో జీవం అనేది ఉంటుంది. ఎటువంటి జీవం అంటే ఆ మనుషుణ్ణి నశించిపోయే పరిస్థితిలో కూడా నిలబెట్టగలిగేంత జీవము ఈ యేసుక్రీస్తులో నుంచి కలుగుతుంది. ఇందాకటి వరకు చెప్పుకున్నాం, అదొక పార్ట్ అనుకుంటే ఆ పార్ట్లో ఎవరెవరికైతే ఏ ఏ విషయాలు అయితే జరిగినాయో, అంటే వారి జీవితంలో ఇందాక చెప్పుకున్న అన్ని జరిగినాయో, ఆ జరిగినటువంటి విషయాలన్నీ, అనుభవించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఎవరైతే మా జీవితంలో జరిగింది అని ఒప్పుకుంటూ ఉన్నారో వారికి ఈ రోజున క్రీస్తులో ఏమైతా ఉన్నదంటే జీవం అనేది కలుగుతా ఉంది. క్రీస్తులో నుంచి జీవం అనేది కలుగుతా ఉంది. ఈ జీవము వారి వెనుకటి రోజుల్లో అనేకులతో పాటు, ఒక్కళ్ళే కాదు, మా కులపోడు మా దేవుని గురించి చెప్పాల, మా జాతోడు మా దేవుని గురించి చెప్పాల, అట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ పెద్ద విషయం ఏముండదు. తన మనిషి కానివాడు, తన జాతి కానివాడు, తన దేశం కానివాడు, తన భాష కానివాడు, అంటే ఎవడో వాడు దేవుని గురించి చెప్తే అక్కడ అసలైనటువంటి దేవుని ప్రత్యక్షత ఉన్నదని ఒప్పుకోవాలి. ఆ ప్రత్యక్షతలో ఉన్నటువంటి అనేకులు ఈ రోజున ఏం చేస్తా ఉన్నారంటే, మనం ఇందాకటి వరకు యెషయా గ్రంథంలో చెప్పుకున్నటువంటి వాటన్నిటిని కూడా మేము చూసి అనుభవించి ఉన్నాము అనేటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఈరోజు దేవుని జీవము చేత అభిషేకించబడి దేవుని సన్నిధిలో దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అవును, అవన్నీ మా జీవితాల్లో జరిగినాయి. దేవుని నిజమైనటువంటి జీవం అనేది మమ్మల్ని జీవింప చేస్తూ ఉన్నది. మనల్నే కాదు, రాబోయేటువంటి తరాలను కూడా జీవింప చేస్తుంది. ఎందుకంటే క్రీస్తులో జీవం అనేది ఉన్నది. ఆ క్రీస్తుని అంగీకరించేటువంటి వారికి మాత్రమే రేపటి రోజు అనేది వాళ్ళకుంటది. ఆమె దేవుని జీవమును పొందుకున్నటువంటి వారికి మాత్రమే భవిష్యత్తులో ఆత్మలకి స్థానం అనేది ఉంటుంది. మిగిలినటువంటి వారి జీవితాలన్నీ కూడా ఎట్లాగవుతుందంటే అదొక ముగిసిపోయిన అధ్యాయం, ముగిసిపోయినటువంటి జీవితం, వాటి గురించి మాట్లాడుకొని ఉపయోగం లేదు అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి. మాట్లాడుకోవాలన్నా లేకపోతే చెప్పుకోవాలన్నా క్రీస్తులో ఉన్నటువంటి జీవితాలకు మాత్రమే ఒక దేవుని యొక్క భరోసా అనేది ఉంటుంది. ఆ దేవుని జీవంలో నిలిచినటువంటి మనందరికీ దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. జీవము లేకపోతే, అంటే క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారి జీవితాలు ఎండిపోయినటువంటి, మూడిపోయినటువంటి చెట్టులాగా అయిపోతాయి. ఇక దాంట్లోకి జీవం అనేది, దాంట్లోనికి ఇంకోటి నువ్వు ఏది చేసినా కానీ రాదు. ఆ జీవితాలు అట్లాగనే మూడు బారిపోయి కాలగర్భంలో కలిసిపోతాయి. క్రీస్తుని అంగీకరించేటువంటి వానికి మాత్రమే భవిష్యత్తు అనేది ఉంటుంది. లేఖనము సెలవిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యము ఇప్పటికీ నెరవేరుతూనే ఉంది.
రాబోయేటువంటి రోజుల్లో కూడా నెరవేరుతుంది. ఆయన వచ్చేంత వరకు ఈ క్రీస్తు అనేటువంటి శక్తిమంతుడు అనేకుల హృదయాలలో వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి విడిపించడానికి ఈ జీవం అనేది అనేకులకి వారికి భవిష్యత్తును తీసుకొని వస్తుంది. అంతటి శక్తి కలిగింది. ఆమేన్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.